ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు దిల్ రాజు సినిమా అంటే అటు ప్రేక్షకుల్లోనూ ఇటు బిజినెస్ సర్కిల్స్లోనూ మినిమం గ్యారంటీ ఉండేది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేటివ్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు దిల్ రాజు. కానీ ఇటీవలే కాలంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ చేంజర్ సినిమాతో వచ్చాడు దిల్ రాజు. గేమ్ చేంజర్ ఫ్లాప్ కాగా సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. గేమ్ చేంజర్ నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం క్లియర్ చేసింది. అయితే ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ కొట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు దిల్ రాజు. గేమ్ చేంజర్ విషయంలో తమిళ డైరెక్టర్ శంకర్ను నమ్మి భారీ డిజాస్టర్ను తెచ్చుకున్న దిల్ రాజు ఈసారి ఏకంగా మలయాళ దర్శకుడిని లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవల మలయాళంలో ఉన్న ముకుందన్ హీరోగా వచ్చిన మార్కో అనే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ దర్శకుడిని టాలీవుడ్కు పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్నట్లు దిల్ రాజు చెప్తున్నారు. అయితే ఈ సినిమాను ఇద్దరు హీరోలతో కలిసి చేస్తారని, పాన్ ఇండియా మల్టీ స్టారర్గా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించనున్నారు.